ఆవాలు మనం ఈజీగా పెంచుకున్నాము. ఆవాలు సీడ్స్ వేసాము, దాని మైక్రోగ్రీన్స్ వాడుకున్నాము, అలాగే దాని ఆకులు వాడుకున్నాము, తర్వాత దాని పువ్వులు డెకరేషన్కి వాడుకున్నాము. కొన్ని తర్వాత పూలు వచ్చిన తర్వాత సీడ్స్ కూడా వచ్చాయన్నమాట. సీడ్స్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసి ఒక పాలిథిన్లో వేసాము. పాలిథిన్లో వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి ఇట్లా క్రష్ చేస్తే మనకి ఆవాలు వచ్చాయన్నమాట. సో మస్టర్డ్ సీడ్స్ వేసాము, అలాగే మళ్ళీ మస్టర్డ్స్ మనం తీసుకున్నాము. ఈ మస్టర్డ్ సీడ్స్ వేసిన తర్వాత ఏంటంటే మనము ఎక్కువ సీడ్స్ వేసాము, కానీ ఎక్కువగా అన్నీ కూడా మనం మస్టర్డ్ మైక్రోగ్రీన్స్ వాడేసాము. ఏదో ఒక్కటో రెండో ప్లాంట్స్ మాత్రమే పెద్దగైనంత వరకు ఉంచాము, సీడ్స్ వరకు ఉంచాము, మిగతావన్నీ ఆకుల వరకు కట్ చేసేసామన్నమాట. సో మనము ఎన్నో సీడ్స్ వేస్తే ఒక్క సీడ్తో ఒక ప్లాంట్ 2 ప్లాంట్స్ అయితే మళ్ళీ మనకి ఎన్ని వేసామో ఆ ఒక్క ప్లాంట్లో అన్నికంటే ఎక్కువ సీడ్స్ వచ్చాయన్నమాట. ఈ మస్టర్డ్ సీడ్స్ మాత్రం ఒక్క ప్లాంట్లో వచ్చిన సీడ్సే ఇన్ని వచ్చాయి. సో ఇది చాలా బాగుంటుంది అనమాట.